నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. నాటి తరం నుంచి నేటి తరం వరకు గౌరవంగా కాకా అని పిలుచుకునే మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ముందుగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు, డీసీసీ అధికార ప్రతినిధి పద్మాకర్ రెడ్డి గారు స్వర్గీయ వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటస్వామి గారి సేవలను కొనియాడుతూ మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా జిల్లా నాయకులు రాజమల్లు గారు, హర్ష మల్లేశం గారు, విద్యాసాగర్ గారు, మూల జైపాల్ గారు, శ్రవణ్ నాయక్ గారు, గ్రామస్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకులు ఏర్వ జోజిరెడ్డి గారు, మెతుకు కాంతయ్య గారు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ మీసాల పర్వతం మల్లేశం గారు, కూన దామోదర్ గారు, బొబ్బిలి విక్టర్ గారు, మైనార్టీ నాయకులు చాంద్ గారు, సలీముద్దీన్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి హర్ష కిరణ్మయి మల్లేశం గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్ఖానా గడ్డలో గల ప్రభుత్వ వికలాంగుల వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆకుల నరసన్న గారు, ఆకుల ప్రకాష్ గారు, బుచ్చిరెడ్డి గారు, నేతికుంట యాదయ్య గారు, సరీల ప్రసాద్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాసరెడ్డి గారు, డైరెక్టర్ ముక్కా భాస్కర్ గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటుగా నేత శ్రీనివాస్ గారు డీసీసీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు, మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు, వెంకటస్వామి కాదా, వెంకటస్వామి కాదా, వెంకటస్వామి కాదా, అమర్ హై, అమర్ హై. మరి అన్ని శాఖలు ఆ రోజు అభినందించినటువంటి గొప్ప నాయకులు వెంకటస్వామి కాకా గారు వారి ఆశయాలు కొనసాగించిన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు వారి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వారి ఆశయాలు కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా మరి వారు చూపినటువంటి అడుగుజాడలో నడుస్తామని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసినటువంటి నిరంతర కృషి ఈ సూర్యచంద్రులంత వరకు మర్చిపోలేనిది. వారి పారిశ్రామిక కేంద్రమైనటువంటి గోదావరికని రామగుండం ప్రాంతాన్ని కాకుండా ఈ దేశంలో మరి కార్మిక కర్షకులు అందరికీ కూడా అండగా నిలిచి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారు చేసినటువంటి కృషి మరి ఎప్పటికీ మర్చిపోలేనిది. వారిని తప్పకుండా వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలుగా మరి వారి ఆశయాల కోసం కట్టుబడటమని కంకణబద్ధమై ఈ సందర్భంగా మరి మరొకసారి మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యక్తి, ప్రజానాయకుడు ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని మన కరీంనగర్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూ మరియు అదేవిధంగా లోగడ
కొన్ని విధాల పదవులు ఎదిరించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. కాక గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక దళిత బిడ్డ అందరికీ ప్రజలలో లీనమై ప్రజాక్షేమే ధ్యేయంగా పాటుపడిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు నేను నాని ధైర్యం చెప్పిన వ్యక్తి. ఆ రోజు 4 సార్లు పెద్దపల్లి నుంచి 3 సార్లు మన సిద్దిపేట నుంచి లోకసభకు ఎన్నికైన వ్యక్తి మరియు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి. అట్టి గొప్ప మేధావి ఆలోచన విధానాలను వాళ్ళ ఆశయాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళకు మార్గదర్శకంగా ఇచ్చిన సూచనలు పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయడానికి అందరూ సమగ్రంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ కుర్మల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకా వెంకట స్వామి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వాగతం. మన నాయకుడు కాకా వెంకట స్వామి గారు అక్టోబర్ 5వ తారీఖు 1929 సంవత్సరం జన్మించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రావడం ఆయన యొక్క ధ్యేయంగా పనిచేసేది. 1969లో ఆయన గన్ షూట్ కూడా ఎదురొండి ఆ రోజు బుల్లెట్ కూడా ఆయన దిగడం జరిగింది. ఆయన ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి 2014 తెలంగాణ రావడం చూసిన తర్వాత డిసెంబర్ 22వ తారీఖు తర్వాత వారు పరమపదించడం జరిగింది. ప్రతి పేదవాడు హైదరాబాద్లో ఎక్కడ గుడిసెలు వేసుకున్నా కానీ ఆ గుడిసెలకు పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నటువంటి వెంకట స్వామి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ 7 సార్లు పార్లమెంట్ మెంబర్గా, అదేవిధంగా 2 సార్లు అసెంబ్లీ మెంబర్గా వారు ఎన్నిక కావడం జరిగింది. వారు ఎప్పుడైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నారో ప్రతి కార్మికుడికి ఈరోజు సింగరేణిలో పెన్షన్ వచ్చే విధానాన్ని ఏర్పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు కాకాని చెప్పచ్చు. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుంటా పోతా ఉంటే రాస్తే రామాయణమైనది, చెప్తే భారతమైనది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకాకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు వారి యొక్క శాంతికి स्वामी अमर है, स्वामी अमर है, अमर रहे, अमर रहे, स्वामी अमर है, स्वामी अमर है, स्वामी अमर है, अमर है, अमर है, स्वामी अमर रहे, अमर है, अमर है, स्वामी अमर रहे, अमर है, अमर है, स्वामी अमर रहे. ఖచ్చితంగా పెడతాడు. అడుగురా అందరు అడుగురమ్మా. ఆయనతో దండేశ్వర ఉన్నది మధ్యలో దింపురన్నా. మధ్యలో దింపి తలగేరా. వెంకట స్వామి అమర్ రహే, వెంకట స్వామి అమర్ రహే, కాకా అమర్ రహే, కాకా అమర్ రహే. ఇంకోలకి
అడుగో అమ్మా ఇచ్చేటప్పుడు మీరు చలో చలో జరగని జాండే మీరిద్దరు ఒకటి ఒకరిని విలువ మళ్ళీ ఇస్తారు అక్కడ ఇచ్చేస్తారు మళ్ళీ పట్టుకో ఒక్క నిమిషం అన్న రండి అన్న అమ్మా గిడి తిరుగు మాజీ మంత్రివర్యులు కేంద్ర మంత్రి గారు మరి దేశానికే కాక రాష్ట్రానికి కార్మికులకు కర్షకులకు ఎంతో సేవ చేసి మరి స్వర్గస్థులైన వారి ఈ సందర్భంగా వారికి జన్మదినం పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఈరోజు వృద్ధుల ఆశ్రయంలో పండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యులు టుడా చైర్మన్ గారు మరి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మరి ఇట్టి కార్యక్రమంలో మా కార్పొరేటర్సు మున్సిపల్ కార్పొరేటర్సు మరి కాంగ్రెస్ కార్యకర్తలు ముదిరా సంఘం నాయకులు మరి ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మరి అందరూ కూడా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు వృద్ధాశ్రమంలో మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి వారు చూపినటువంటి బాటలో వెంకటస్వామి గారు చేసినటువంటి సేవలు మరి మరవరాని వారి యొక్క ఆలోచన విధానాన్ని వారు అనుసరించినటువంటి ప్రణాళికలను మేము దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. హర్షమల్లేశం 20 ఆపరేటర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్. నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేనార్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.